దేశంలోనే రిచెస్ట్ సీఎంగా అయితే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు పేరు ఫస్ట్లో అయితే వచ్చింది. లాస్ట్లో మాత్రం మమతా బెనర్జీ పేరు వినిపిస్తుంది. సో అసలు ఇది ఏ జాబితాలో వచ్చింది? ప్రతిసారి వస్తుందా లేదా ఈసారి ఒక 5 yearsకి ఒకసారి తీస్తూ ఉంటారా? ఇది అంటే ఇయర్లీ మామూలుగానే సర్వేలు చేస్తూ ఉంటారు. అసలు ఎవరు పొలిటీషియన్స్, సినిమా స్టార్స్ కానీ, బిగ్ షాట్స్ కానీ ఎట్లా ఉన్నారు ఏంటని చెప్పి. అయితే 2023 నుంచి 24 సంవత్సరం గాను ఈ లిస్ట్లో పొలిటీషియన్స్ చూసుకుంటే ఫస్ట్ అండ్ రిచెస్ట్ సీఎం ఉన్న ఇది చంద్రబాబు గారికి వచ్చింది విత్ 930 crores ఆఫ్ వైట్ మనీ. అంటే చాలామంది 930 crores డబ్బు ఉంది అంటే అదేదో బ్లాక్ మనీ అనుకుంటారు. బట్ ఆర్గనైజ్డ్గా ఆయన ఎట్లా అంటే ఆయన రాజకీయాలతో పాటు కొన్ని తెలివితేటలను తీసుకెళ్ళి బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయనకు సపోర్ట్గా వాళ్ళ వైఫ్ భువనేశ్వరి గారు ఉన్నారు, అట్లనే పిల్లలు నారా లోకేష్ గారు ఉన్నారు, ఆవిడ నారా బ్రాహ్మణి గారు ఉన్నారు. సో వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఎర్నింగ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు గారి మీద ఆయన పేరు మీదే ఇంత ఉందన్నమాట 930 crore అనేది. సో ఒక దాన్ని ఏమంటారంటే అది అంటే ఇలా ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఒక తెలుగువాడు అలానే సీఎం హోదాలో ఉండి వైట్ మనీని అంతా సేవ్ చేయగలిగారంటే, బిజినెస్ మీద అంత తెచ్చుకోగలిగారంటే నిజంగా ఆయన తెలివితేటలో ఆయన విజన్ అది గ్రేట్ అది. సో ఎందుకంటే ఇప్పుడు పదవి అనేది ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆయన పెట్టుకున్న ఆయన నమ్ముకున్న వ్యాపారం ఏదైతే హెరిటేజ్ సంస్థ ఉందో దాంట్లో అన్నీ చూసుకుంటే కనుక ఆయన నిజంగా ఆయన ఎంత విజనరీ ఏంట్రా బాబు. ఇలా కూడా అంటే ఇన్స్పైరింగ్. అతను చూస్తేనే మనం ఇలా ఉండాలి, కరెక్ట్గా ఖచ్చితంగా ఇలా ఉండగలం. అంటే ఇప్పుడు బ్లాక్ మనీతో సంపాదించే వాళ్ళు వేరు, పొలిటీషియన్స్ బ్లాక్ మనీ సంపాదిస్తారు, ఈయనకి అవసరం లేదు. మళ్ళీ ఈయన మీద 300 కోట్లు ఇది కాజేశారని నింద, ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఇంత మనీ ఉన్నప్పుడు వైట్ మనీ ఆయన కాజేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అనేవాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ ఆయన మీద తప్పుగా రాయొద్దు అని ఇప్పుడు ఇది క్లియర్గా చెప్తుంది అనమాట. సో ప్రతి ఇయర్ కూడా మ్యాక్సిమం ఈ ఇయర్ అయితే మరి టాప్ లిస్ట్లో ఆయనే ఉన్నారు ఇండియా పొలిటీషియన్స్లో. సో ఖచ్చితంగా తర్వాత ఇంకెవరో వాళ్ళ పేర్లు అరుణాచలంకి సంబంధించిన సీఎం, దాని తర్వాత కర్ణాటక సీఎం, మళ్ళీ అండ్ లాస్ట్కి కేరళ సీఎం అండ్ మమతా బెనర్జీ గారు ఉన్నారు. మమతా బెనర్జీ గారు అయితే మరి 15 లక్షలు సేవ్ చేసుకుంది ఆవిడ. సో మరి ఆవిడ ఉండటానికి సింపుల్గానే ఉంటుంది, కానీ మరి ఆమెకు వచ్చే జీతం సేవింగ్స్లోనే దాచుకుందో మరి ఆమె ఖర్చులు పోగా. సో మరి ఆమెకి అంత తక్కువ ఎందుకుంటే అంటే ఆమెకు ఎర్నింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదంటే ఏదైనా వేరే బిజినెస్ లేకపోవచ్చు. వచ్చే జీతంతోనే ఆమె ఎక్స్పెన్సెస్ పోగా ఆమెకు మిగిలింది అది. సో ఇంకా ఆమె ఉన్నంతకాలం అవి రెట్టింపుగా పెరుగుతూనే ఉంటాయి. సో అది ఇబ్బంది ఏం లేదు. అది ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్నంతసేపు అవి ఇంకో 10 రూపాయలు పెరిగేదే కానీ అంతసేపు తగ్గేది కాదు. సో అది స్టేబుల్ బ్యాలెన్స్ ఆమెకు అంతే. ఇంకా ఆమెకి విడిగా ఎటువంటి ప్రాపర్టీస్ కానీ ఏమి ఉంచుకోలేదామా, మరి ఆమెకి ఏమైనా హౌస్ కానీ అట్లాంటివి ఉన్నాయా అనేది ఆవిడ గురించి మనకు అంత డీటెయిలింగ్ తెలియదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్స్పైరింగ్ అంటే చంద్రబాబు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే సో అలా ఉండాలి ఒక నాయకుడు అంటే. ఎంతసేపు దోచుకోవడం కాదు, ఆయన విఘ్నతతో రాష్ట్రాన్ని ఒక పక్క చూసుకుంటూ ఆయన ప్రాపర్టీస్ కూడా ఆయన కాపాడుకుంటూ ఆ విజనరీ లీడర్ లాగా మనం కూడా వచ్చే భావితరాలకు అది ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పక్షాన్ని అన్నారు, నేను రాజకీయం ఎలా చేయాలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకుంటా అని చెప్పి కూడా చెప్పారనమాట. ఎందుకంటే ఆయనకి రాజకీయం అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసేది రాజకీయం కాదు ఖచ్చితంగా. సో రాజకీయం అంటే ఇది. ఎందుకంటే అటుపక్క ప్రజలతోనూ ఉండి ఆయన టెన్షన్స్ ఆయనకు ఉంటాయి, మళ్ళీ అటు చూసుకుంటే ఇటు బిజినెస్ కూడా చూసుకోవాలంటే ఎప్పటి నుంచి స్ట్రగుల్ అయితే ఆయన ఈ స్థాయికి వచ్చి ఉంటారు ఖచ్చితంగా. సో ఆయన ఇప్పుడు లేటెస్ట్ ఎవరైతే బిజినెస్లో పారిశ్రామిక రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాగే రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా 2 విధాలా చంద్రబాబు గారిని అయితే ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో హ్యాట్స్ ఆఫ్ టు సీఎం చంద్రబాబు గారు.